పెద్దపల్లి జిల్లా సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్ బద్నం చేయడానికే కొందరు కార్మిక సంఘాలు విజిలెన్స్ బాధితులను ప్రేరేపించారని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గోదావరికని ఏఐటీయూసీ ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నాను ఆయన తీవ్రంగా ఖండించారు. భాస్కర్రావు భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, సిపిఐ నాయకుడు కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మారు పేర్ల మీద పనిచేసినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు సుమారు 9-10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి. గతంలో మేము గుర్తింపు సంఘం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాం. గుర్తింపు సంఘం అయిన తర్వాత కూడా స్ట్రక్చర్ సమావేశంలో డైరెక్టర్ పాల్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏదో కారణం వల్ల పేరు తప్పుపడి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. వాళ్ళు 30 సంవత్సరాలు సింగరేణిలో పనిచేశారు. పనిచేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు. ఒకవేళ వాళ్ళ డిపెండెంట్స్ కనుక వేరే వాళ్ళైతే చట్ట ప్రకారం మీరు ఇవ్వకండి. కానీ వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, కాకపోతే ఇది లీగల్ సమస్య కాబట్టి మేము అడ్వకేట్ జనరల్కి రాస్తాం, అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పారు. దాదాపు 6-7 నెలల క్రితమే ఇది అడ్వకేట్ జనరల్కి పంపించారు. అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు. ఒక 5-6 సార్లు మేము సిఎండ్ఎండి లెవెల్లో కూడా మాట్లాడాం. వాళ్ళు ఏమంటారంటే మేము కంపెనీ ఇవ్వకపోతే మా తప్పు, మేము గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్కి రాశాం, ఆ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మాది కాదు, మీరు ఏమైనా ప్రయత్నాలు చేసుకుని అన్నారు. కానీ అడ్వకేట్ జనరల్ని కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేయలేము. అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారు పేరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు. సరే, ఆనాడు కాలేదు. తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణులు మారు పేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిండు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయటం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు. వాళ్ళు మేము కనుక స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు. స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం, యాజమాన్యాన్ని ఒప్పించాం, వాళ్ళు అడ్వకేట్ జనరల్ పర్మిషన్కి రాశారు. ఆ పర్మిషన్ వస్తే ఇస్తారు. ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. మీకు దమ్ము ఉంటే అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి. మీకు దమ్ము లేదు, ఎందుకంటే అక్కడికి పోయి ఇట్లా మాట్లాడితే ఈ పాటికి మిమ్మల్ని ఇచ్చేసేటోళ్ళు. మా ఆఫీస్ కాబట్టి మేము కార్మికులు కొనుక్కునేటోళ్ళు, మేము అట్లా ఇచ్చేసేటోళ్ళం కాదు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారు. కార్మికులందరికీ తెలుసు ఈ విషయాలు. కాబట్టి ఇట్లా కొంతమంది రెచ్చగొట్టి ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చూస్తే మీరే నష్టపోతారు తప్ప యూనియన్ కాదు. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. ఇది ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత వచ్చిన సమస్య అయితే మాది బాధ్యత. 9-10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని మీరు ఆనాడు చేసుకోలేదు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు, కాలేదు. ఈనాడు ముఖ్యమంత్రి చెప్పిండు, కాలేదు. దానికి యూనియన్ మేము మేనేజ్మెంట్ని ఒప్పియకపోతే మా తప్పు, మేము స్ట్రక్చర్డ్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు. మేము స్ట్రక్చర్డ్ మీటింగ్లో పెట్టింది కానీ యాజమాన్యం ఒప్పుకున్నది కానీ ఆ స్ట్రక్చర్డ్ మీటింగ్ మినిట్స్ చూపిస్తాం, దానికి మీరు దేనికి ఒప్పుకుంటారు? అనేక సార్లు మీరు నాకు కలిశారు. కొత్తగూడ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా రోజున కూడా నేను మీ ధర్నాలో పాల్గొని నేను మీకు మద్దతుగా ఆ ధర్నాలో కూడా చెప్పాను పరిష్కారం చేయాలని. కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి అయితే సీతారామయ్యని బదనాం చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది తప్ప ఇది వాస్తవాలు ఇలా కార్మికులందరికీ తెలుసు. ఇప్పటికైనా మీరు అడ్వకేట్ జనరల్ ఎవరు, ఆయన హోదా ఏంటిది, ఆయన కార్మిక సంఘాలు చెప్తే ఏంటడా లేకపోతే ప్రభుత్వం అండర్లో ఉంటాడా మీరు తెలుసుకోండి. ఇది కూడా తెలుసుకోలేక
మీరు ఏఐటీసీ ఆఫీసు ముందు ధర్నా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇది మీకు న్యాయం జరగదు. మీకు న్యాయం జరగాలంటే మేము గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలబడతాం. స్ట్రక్చర్ మీటింగ్లో గతంలో ఒప్పించినాం, భవిష్యత్తులో కూడా మాట్లాడతామని తెలియపరుస్తాం.